హాయ్ దోస్తులు, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? వెల్కమ్ టు ప్రియా మలేష్ వ్లాగ్స్. సో సెకండ్ వ్లాగ్ అయితే రెడీ అయిపోయింది. వెల్కమ్ టు రామోజీ ఫిలిం సిటీ. లైట్స్, కెమెరా, యాక్షన్ ఉంటుంది. మేము ఏడికి పోయినాం అనేది రామోజీ ఫిలిం సిటీకి పోయినాం. మేము ఫిలిం సిటీకి పోయిన రోజే రామోజీరావు గారు చనిపోయారు. సో ఓపెన్ ఉంటుందా క్లోజ్ ఉంటుందా అనేసి డౌట్తోనే పోయినాం. చూడాలి. అయినా గట్టెట్లా బంద్ చేస్తారు? రాక హైదరాబాద్ వచ్చినాం, గట్లుంటుందా? మా కోసం ఓపెన్ చేసే ఉంచుతారు. మేము ఎంతమంది పోయినామని చెప్పలే కదా. 4 దోస్తులం అయితే కలిసిపోయినాం. ఈ 4 దోస్తులు చిన్నప్పటి దోస్తులం అనమాట. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న వాళ్ళు. ఒక క్యాబ్ మాట్లాడుకుని అయితే బయలుదేరినాం. ఇక ఎట్లుంటుందో ఈ రోజంతా ఎట్లా కడుతుందో చూడాలి. నేను చిన్న మెల్ల వీడియో తీసుకుని మొదలుపెట్టిన. మొత్తం రామోజీ ఫిలిం సిటీ అంతా తీయాలని ఫిక్స్ అయిపోయినా. పార్కింగ్ ప్లేస్ అయితే వచ్చేసింది. సో గిడ మామూలకు ఫోటో తీయడం రాలే అంటే వచ్చిర్రు. ఫోటోకి ఫోజ్ ఎత్తాలి మంచిగా, కానీ అది వీడియో అని పాపం వాళ్ళకి తెలియదు. రానైతే వచ్చిగా మంచిగా 4. ఇదైతే ఎంట్రీ పాయింట్. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. సో మాకు వచ్చేసి ఒకరికి 1650 రూపీస్ పడింది. ఇక్కడ చెకింగ్ అయితే చేస్తున్నారు. సో మన బ్యాగ్లో ఏమైనా వస్తువులు ఉన్నాయా లేదా, తినేటివి తాగేటివి. సో మేమైతే ఏం తీసుకోలేదు. ఇక్కడ నుండి స్టార్ట్ అయినాం. ఇక బస్ ఎక్కి పోవాలి. కెమెరా అయితే చెక్ చేసుకుంటానా ఎట్లా వస్తుంది అనేది. పర్లే, బాగానే వస్తుంది. అబ్బా తమ్ముడు, మా ఊళ్ళు పక్క కూర్చోక వీడియో మంచిది ఇవి, ఫోటో మంచిది ఇవేని అంటారు. అయినా పాపం వాళ్ళకే మెరకం ఎడిటింగ్ స్కిల్స్ గురించి. మనం తోపు కదా, కొంచెం డైలాగ్ ఓవర్ అయింది కదా. అయినా పర్లే, మనకి మనం బూస్టప్ ఇచ్చుకోవాలి కదా. హలో గాయ్స్, వెల్కమ్ టు రామోజీ ఫిలిం సిటీ. ఆగండి, ఇక్కడ అనిపించేది వాటర్ ఫౌంటైన్. నీళ్ళే తేలే, వాటర్ ప్రాబ్లమ్ ఏమో. పక్కన కనిపించేది కూడా వాటర్ ఫౌంటైనే, అక్కడ కూడా వాటర్ వేయాలి. అయినా మేము అంత పొద్దున పోతే వాటర్ లేదురబ్బా, పాపం వాళ్ళు కూడా రావాలి కదా. నిజంగా వ్యూ అయితే చాలా బాగుంది, మస్తు అనిపించింది నాకైతే. పక్కనంతా గ్రీనరీనే, చూడడానికి చాలా బాగుంది. నిజం చెప్పాలంటే అంత గొప్పగా ఏమి అనిపించలే, కానీ మనం 1650 రూపీస్ పే చేసి మరీ చూడడానికి పోయినాం కదా. సో మనకు చాలా కొత్తగా గొప్పగా ఉన్నట్టే మనం ఊహించుకోవాలి. పక్కన గడ్డిలో రామోజీ ఫిలిం సిటీ అని రాశారు కదా. ఓకే, పర్వాలే, నాట్ బ్యాడ్. మన వరంగల్ పార్కులలో కూడా బొచ్చడం ఉంటాయి, గీసుంటాయి. ఇప్పుడు మనకు కనిపించే బిల్డింగ్ అయితే, బిల్డింగ్ అన్నారు కదా, ఫంక్షన్ హాల్ మన భాషలను అయితే. అక్కడైతే ఈవెంట్స్, సక్సెస్ఫుల్ మీట్స్ ఉంటాయట. బస్లో ఉన్న గైడ్ చెప్తున్నారు. సో గాయ్స్, ఇప్పుడైతే మనకి ఫస్ట్ వ్యూ వచ్చేసింది. ఇది వచ్చేసి సాంగ్స్లో ఎక్కువ యూజ్ చేస్తారంట. ఎక్కువ మనకి 80s 90s సాంగ్స్లలో కనబడుతుంది. సో సాంగ్ అయితే ఒకటి చెప్తా నేను. మన పవర్ స్టార్ది ఉంది కదా, ఈ స్వప్నంలో కల సౌందర్య రాసి భయపడకుర్రి, అస్సలు భయపడకుర్రి, బాగానే వన్నా. ఆ సాంగ్లో ఉంటుంది ఈ సెట్టింగ్. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టెప్లు వేస్తారు హీరోయిన్తో. ఈ సెట్టింగ్ దగ్గర ఆపి చూపిస్తారేమో అనుకున్నాం, కానీ ఆపలేదు. ఎవరైనా ముందుకు తీసుకుపోతూనే ఉన్నాడు. ఎడ తీసుకుపోయి ఆపుతాడో చూడాలి. అగో ఈ పక్క పండి బస్సు పోతాను చూడ, ఆ బస్సు అయితే మేము ఎక్కాలి. మేము ఎక్కిన బస్సు అయితే ఆర్టీసీ బస్సు లెక్కనే ఉన్నది. ఇప్పుడు వచ్చేటి అన్ని బస్ స్టాప్లు అన్నమాట. ఇక్కడ ఇందాక చూపించాడు రెడ్ కలర్ బస్సు, ఆ బస్సు ఇక్కడ ఆగుతుంది. అవి ఎక్కి మనకి ఏ వ్యూ పాయింట్స్ కావాలో అక్కడికి తీసుకెళ్తారు.
సో మేము కూడా ఇప్పుడు దిగడానికి వచ్చి ఇక్కడ దిగేసి నెక్స్ట్ ఆ రెడ్ కలర్ బస్ ఎక్కి మిగతా వ్యూ పాయింట్స్కి వెళ్ళిపోతాం. దిగే టైం వచ్చేసింది, దిగిపోతున్నాం. ఇక్కడ నుండి వీడియో వ్యూ చాలా బాగుంటుంది, మిస్ కాకుండా మొత్తం చూడండి. ఫ్రెండ్స్, ఏం తెలియకుండా యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన, ఎడిటింగ్ నేర్చుకుంటున్నా. సో మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి.